ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. మనం అపోస్తల కార్యములో ధ్యానాలు చేసుకుంటున్నాం. ధ్యానాలు చివరిలో ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. దయచేసి బైబిల్ ఉంటే తెరవండి. నేను మీకోసం 13, 14, 15 వచనాలు చదివి వినిపిస్తాను. అక్కడి నుండి చుట్టూ తిరిగి రేగియకు వచ్చి ఒక దినమైన తర్వాత దక్షిణ వైపు గాలి వీసడం వల్ల మరునాడు పోతియేలుకు వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మల్ని వేడుకుని ఆ మధ్యట రోమాకు వచ్చితిమి. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంపేట వరకును 3 సత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొంటకు వచ్చిరి. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకును. చదువున వాక్యమును దేవుడు దీవించును గాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా పిలుపు యేసుతో నడువుట. మన పిలుపు యేసుతో నడవటం అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. వాకింగ్ ఆర్ కాలింగ్ విత్ జీసస్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే మిల్దే ద్వీపములోని ప్రజలు ప్రాణాలతో బయటపడిన పౌలు మరియు అతని బృందానికి స్వాగతాన్ని పలికారు. పాము కరిచినప్పుడు పౌలు చనిపోలేదు మరియు స్థానికులు కూడా అద్భుతమైన ఒక గొప్ప కార్యంగా స్వస్థతను ఆయన పొందినట్లుగా చూశారు. దీని కారణంగా పౌలు మరియు అతని బృందం మిలితేలో విపరీతమైన దయను పొందుతూ చలికాలము గడిపారు. తర్వాత వారు రోమాకు వెళ్ళే ఓడ ఎక్కారు. వారు పోతి వెళ్ళి విశ్వాసులను కలుసుకున్నారు మరియు వారు 7 రోజులు అక్కడే ఉన్నారు. వారు రోమాకు చేరుకున్నప్పుడు రోమా సంఘము యొక్క సహోదరులు అప్పయ్య సంతపేటలో మరియు 3 సత్రములో పౌలును కలవడానికి వేచి ఉన్నారు మరియు అది పౌలుకు ఎంతో ఓదార్పునిచ్చింది కదండి. ఇవన్నీ కూడా ఈ వాక్య భాగ సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా యేసు గురించి సంగతులు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 10 వచనాలు. మనము మన పిలుపు మార్గములో నడిచేటప్పుడు యేసు మనతో ఉన్నాడు. పౌలును పాము కరిచినప్పుడు అది అతన్ని చంపకుండా యేసు జాగ్రత్తగా ఆయన కాపాడినట్లుగా మనం చూడగలుగుతాం. బదులుగా అతను తనతో ఉన్న దేవుని శక్తిని పౌలుకు తెలియచేయడానికి సంఘటనను దేవుడు ఉపయోగించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం కదండి. దేవుడు తన బిడ్డలతో ఉండే దేవుడు, వారిని కాపాడే దేవుడు. తన చిత్తానుసారంగా ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే తన మహిమార్థమే వాడుకునే దేవుడు. అల్లకల్లోలమైన అలలు, బెదిరింపు, సైనికుల హింస మరియు విషసర్పాలు పౌలు ప్రాణాలను తీవేయలేకపోయాయి. ఎందుకంటే దేవుడు పౌలును రోమాకు పంపాలని దేవుని చిత్తంగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తానుసారం జీవించేవారు అన్ని పరిస్థితుల్లోనూ సురక్షితంగా ఉంటారు. ఈరోజు నేను ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు కాపాడే దేవుడు. తన చిత్తాన్ని నెరవేర్చే వరకు మనలను సురక్షితంగా ఉంచుతాడు. ఈరోజు నేను ఆలోచన చేయాలి విషయాన్ని. దేవుడు నాకు నేర్పే పాఠము. ఈ వాక్య భాగం చదివితే ఈ విషయాలు చూడగలుగుతాం. 2వ వచనం. 100 కిలోమీటర్లు ప్రయాణించిన పౌలుకు సంభవించిన లేదా లభించిన స్వాగతము మరియు ఆతిథ్యము అతనికి అపారమైన ఓదార్పునిచ్చే. మనము స్నేహం చేసి స్వాగతించాల్సిన అవసరం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని చూడడానికి చుట్టూ చూడండి. ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు. అటువంటి చర్యలను ప్రభు ప్రశంసిస్తాడు. మనము స్వాగతించాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు వారిని ఆప్యాయంగా స్వాగతించినప్పుడు
దేవుడు అలాంటి చర్యలను మెచ్చుకుంటాడు. పౌలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా స్వాగతించారు. ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు చూపిన మార్గంలో నడవటం ఆయన కోసం జీవించడం. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. అవునైనా నీ చిత్తానుసారముగా మేము ఉన్నప్పుడునైనా ఏమీ కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు సురక్షితంగా ఉంచే దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.